महालक्ष्मी नमोस्तुते सिद्धि बुद्धि प्रदे देवी मुक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यन्त रहिते देवी आदिशक्ति महेश्वरी योगजे योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति। వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. ఈరోజు వరంగల్ జిల్లా కాజ్పేటలో ఉన్నాం. దేవి నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఈరోజు 4వ రోజు అత్యంత వైభవంగా అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణ దేవిగా మనకు దర్శనమిస్తున్నారు. కాజీపేట పరినివాసంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో నవరాత్రోత్సవాలు ఎంతో అద్భుతంగా ఎంతో గణనీయంగా 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజున క్షుద్బాధలను తొలగించేటువంటి కాశీపురాధీశ్వరి అన్నపూర్ణ యొక్క అలంకరణలో ప్రాతకాలంలో చేయబడింది. విశేషమైన భక్తులు విచ్చేసి ఈ అమ్మవారి సేవలో పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి అనుగ్రహం ఆశీస్సుల కోసం ప్రతి ఒక్క సగటు జీవి కూడా ఎంత సంపాదించినా కూడా జానెడు పొట్టల కోసం కనుక ఆ పొట్ట నింపుకోవాలంటే కష్టం అనేది చాలా అవసరం. ఆ కష్టంతో పాటు అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు కూడా ఉండాలి. అది అన్నపూర్ణ మాత ఇస్తుంది. కనుక ఎంత సంపాదించినా కూడా రూపాయి బిళ్ళను మాత్రం నోట్లో వేసుకోలేం. రైతు పండించిన పంటను మాత్రమే ఆ ధాన్యం గింజలు మాత్రమే మనం తింటూ ఉంటాం. కనుక అన్నపూర్ణ అనుగ్రహం లేనిది అటు వ్యవసాయం కానీ ఇటు పాడి పంట పరిశ్రమ కానీ మరియు మనం వండుకునేటువంటి పదార్థాలు ఏదైనా కూడా అన్నపూర్ణ యొక్క అనుగ్రహం లేదు మాత్రం దొరకదు. కనుక ప్రతి ఒక్కరికి సుభిక్షంగా ఉండాలని సమాజ శ్రేయస్సు కోసం లోక కళ్యాణం కోసం దేవీ శరన్నవరాత్రోత్సవాల భాగంగా 4వ రోజు అన్నపూర్ణగా అలంకరించబడింది. మరియు తిథులు కొద్దిగా ఎక్కువ తక్కువ రావడం వల్ల ఒక రోజు నవరాత్రోత్సవాలు దగ్గడం వల్ల ఇదే రోజున 2 అలంకరణ చేయబడేది. సాయంకాలం ప్రదోషకాల సమయంలో మహాలక్ష్మి రూపం 2 గజములతో కమలం వంటి పత్రములతో పుష్పములతో అమ్మవారిని ఎంతో చూడముచ్చటగా అలంకరించి సాయంకాల సమయంలో విశేషమైన జనావళితో భక్తుల యొక్క నామస్మరణతో లలితా సహస్రనామ పారాయణంతో శ్రీచక్రార్చన చేస్తూ లక్ష్మీ స్తుతులతో లక్ష్మి యొక్క అష్టలక్ష్మి యొక్క నామస్మరణతో అమ్మవారి పూజా కార్యక్రమం చేశాం. ఈ రోజున అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి స్పర్శించారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ద్వారబంధనం అనగా దర్వాజల ముందు, వ్యాపార స్థలాల ముందు, గృహాల ముందు నరదృష్టి దోష నివారణ కొరకై విశేషమైనటువంటి గుమ్మడికాయలను కట్టుకుంటుంటారు. దానివల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా కూష్మాండదేవి పూజా కార్యక్రమం చేసి త్రియంబక మహామంత్రాలతో అమ్మవారి యొక్క సన్నిధి లోపల భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని డాకిని సర్ప వృచ్చికాది సమస్త దోషాలు తొలగిపోవాలని గృహంలో నరదృష్టి అనేక దృష్టులు కూడా తొలగిపోవాలని గుమ్మడికాయలకు ప్రత్యేకంగా పూజ చేయించాం. కనుక ఇవందరి కూడా కాజీపేట నివాసంలో వ్యాపారస్తులు ఇక్కడ వచ్చే భక్త మహాశయులు కూడా ఇచ్చేసి ఒక 200 నుంచి 250 కాయలను కూడా సమర్పించినారు. కనుక వారందరూ కూడా ఆ యొక్క గుమ్మడికాయలను రేపు తీసుకువెళ్లి దసరాలోపు దసరా పర్వదినం రోజు వరకు కూడా కట్టుకుంటుంటారు. కనుక విశేషమైనటువంటి కూష్మాన అనుగ్రహం అందరికి ఉండాలని అమ్మవారి సేవలో పాల్గొనాలని కోరుకుంటూ మరియు శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాల భాగంగా రేపు అమ్మవారి అలంకరణ లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరించబడింది. కనుక అమ్మవారి వస్త్రం ఎరుపు వస్త్రం, పసుపు వస్త్రం మరియు ఆకుపచ్చ వస్త్రం ఈ 3 వస్త్రాలతో అమ్మవారిని అలంకరించబడుతుంది. కనుక ఎవరైనా భక్తులు మాతృమూర్తులు వస్త్రం ఇచ్చేటువంటి వారు ఉదయం 9 గంటల లోపు సమర్పించవలసిందిగా కోరుతున్నాం.
ఇట్లు ఐనవోల్ ప్రవీణ్ కుమార్ శర్మ, దేవి ఉపాసకులు, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు. సర్వం శుభమస్తు. దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే జగత్స్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. महालक्ष्म्याष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान् नरः